సత్యసాయి జిల్లా మడకశిర సీఐ రామయ్యను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. సీఐ రామయ్యపై ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ రత్న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ రాగిరి రామయ్య తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. రాగిరి రామయ్య తన తీరుతో తరచూ వార్తల్లోకెక్కారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఫిర్యాదుదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, సివిల్ వివాదాల్లో తలదూర్చడం, న్యాయాలను పక్కన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించడంతో పోలీస్ శాఖలో ఆయన వివాదాస్పద అధికారిగా పేరు పొందారు. గత ఏడాది డిసెంబర్లో మడకశిర సీఐగా బాధ్యతలు చేపట్టారు. ప్రారంభం నుంచి ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉంది. అధికార టీడీపీలో వర్గానికి వత్తాసు పలికినట్లు ఆరోపణలున్నాయి. ఎల్లోటి గ్రామంలో జరిగిన ఓ ఘటనలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ఆదినారాయణపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఈరన్న వర్గీయులు కూడా పోలీసు ఉన్నతాధికారులకు, పార్టీ పెద్దలకు సీఐపై ఫిర్యాదు చేశారు. న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ కోసం వచ్చే వారిపై కూడా దురుసుగా, అమర్యాదగా మాట్లాడుతుండడం మరింత వివాదానికి కారణమైంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ గిరిజన మహిళతో సీఐ అసభ్యంగా మాట్లాడారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు బాధితురాలు ఎస్పీ రత్నను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో బాధితురాలి ఆరోపణలు నిజమని తేలింది. దీంతో సీఐ రాగిరి రామయ్యను శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన వీఆర్కి పంపారు. విచారణ నివేదిక తీసుకుని ఈ రోజు సస్పెన్షన్ చేశారు.